చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతన్నలను ఇలా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏ రోజు జరిగింది లేదు. అసలు రైతు భరోసా అనే కార్యక్రమమే లేదు. చంద్రబాబు హయాంలో రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించే ఒక రైతు భరోసా కేంద్రం కూడా లేదు. మనందరి పాలనలో మన గ్రామ స్థాయిలో రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు ఏకంగా 83 మన కుప్పంలోనే కనిపిస్తాయి. మన కుప్పంలోనే ప్రతి గ్రామంలోనూ ఒక విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ మన గ్రామంలోనే కనిపిస్తాయి. ఏకంగా ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 93 గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు మన కళ్ళ ఎదుటే కనిపిస్తాయి. ప్రతి సేవను కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అన్నతమ్ముడికి, ప్రతి రైతన్నకు, ప్రతి సోదరుడికి తోడుగా ఉంటూ పనిచేస్తా ఉన్న కార్యక్రమం. 1400 వాలంటీర్ల సేవలు ఒక్క ఈ కుప్పం నియోజకవర్గంలో మాత్రమే. ప్రతి 60 ఇళ్లకు ఒకరిని వాలంటీర్లను ఏర్పాటు చేసి ఎక్కడా వ్యవస్థలో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి, ప్రతి అవ్వ తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి రైతన్నకు తోడుగా నిలుస్తా ఉన్న పరిస్థితులు. ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్, ఏకంగా 76 విలేజ్ క్లినిక్లు ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే కనిపిస్తా ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ కూడా ఏ ఆరోగ్యం, ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా తోడుగా నిలుస్తూ వారిని కాపాడుతూ ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థల్లో అక్షరాల పనిచేస్తున్న మనుషులు ఏకంగా ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలో సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న మన పిల్లలు ఏకంగా 942 మంది మన పిల్లలు. ఈ రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు వీటిలో పనిచేస్తా ఉన్న మనందరి పిల్లలు కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా గతంలో లేవు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగలేదు. జరిగింది కేవలం ఈ 57 నెలల్లోనే మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతా ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు, పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దగా చేస్తే, దగా చేయటం ఒకటే కాకుండా 2016 అక్టోబర్ నుంచి ఆ అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్న 0 వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేస్తే, ఎగ్గొడితే ఆ అక్క చెల్లెమ్మల జీవితాలన్నీ కూడా చిన్నాభిన్నమైన పరిస్థితి గతంలో ఉంటే మనందరి ప్రభుత్వం ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా, అండగా వైఎస్ఆర్ ఆసరా కింద రాష్ట్ర వ్యాప్తంగా 26,000 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు వారికి తోడ్పాటునిస్తూ వారికి అందిస్తే, అందులో భాగంగా ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే అక్షరాల 44,888 మంది నా అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా అనే ఈ ఒక్క పథకం ద్వారా 172 కోట్ల రూపాయలు ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ గత ప్రభుత్వ హయాంలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ గత ప్రభుత్వ హయాంలో ఎగ్గొడితే, రద్దు చేస్తే 2016 అక్టోబర్ నుంచి మనందరి ప్రభుత్వం 0 వడ్డీ పథకం కింద నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చినది మరో 30 కోట్ల రూపాయలు. దీనివల్ల 6,055 సంఘాలకు మంచి జరిగిస్తూ
అందులో ఉన్న 59,662 మంది నా అక్క చెల్లెమ్మలకు మరో 30 కోట్ల రూపాయలు సున్నా వడ్డీగా ఇచ్చి తోడుగా నిలబడింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో ఏం చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు గారి హయాంలో చదివించే తల్లులకు అమ్మఒడి అనే స్కీము అసలు లేనే లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాం. గుర్తుకు తెచ్చుకోండి. 5 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమ్మఒడి అనే స్కీము చదివించే పిల్లలకు మంచి జరగాలని, ఆ పిల్లలకు బడికి పంపించాలని, బడికి పంపించే ఆ తల్లులకు తోడుగా నిలబడాలని చెప్పి అమ్మఒడి అనే స్కీము చంద్రబాబు నాయుడు హయాంలో లేనే లేదు. మరి 2014 నుంచి ఇదే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు పాలన ఈ మాదిరిగా ఉంటే, మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న అమ్మఒడి ద్వారా ఇదే కుప్పం నియోజకవర్గంలోనే అక్షరాల చదివించే తల్లులు 35,951 మంది 35,951 మంది తమ పిల్లలను బడులకు పంపే తల్లులకు ప్రోత్సహిస్తూ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చినది అక్షరాల 155 కోట్ల రూపాయలు ఇచ్చాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం పిల్లలను బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు ఆ తల్లులకు మంచి జరిగిస్తూ ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 35,951 మంది నా అక్క చెల్లెమ్మలకు ఆ తల్లులకు 155 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. నేను చెప్పేటి ప్రతి విషయం కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే కుప్పం నియోజకవర్గాన్ని 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆ పెద్ద మనిషి కేవలం 57 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఇదే కుప్పం నియోజకవర్గానికి, కుప్పం నియోజకవర్గ ప్రజలకు చేసిన మంచిని బేరీజు వేయమని చెప్పి కోరుతా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు సంబంధించి మరో స్కీము, ఇంకొక స్కీమ్ చూద్దాం. కుప్పం నియోజకవర్గంలోనే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు ఇదే కుప్పం నియోజకవర్గంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో అందించిన ఇళ్ల పట్టాలు ఓ 0. అందించిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇళ్ల పట్టాలు ఓ 0. మరి అదే మీ బిడ్డ ప్రభుత్వం